నాగార్జున గారు, ఏంటి పరిస్థితి? ఈ డబ్బులు ఎక్కడివి? జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు టూరు ఆయనకి విపరీతమైన ఆంక్షలు పెడుతున్నారట, భయపడుతున్నారట. 29 రెడీగా ఉందట. ఈ 11 కోట్లు ఏంటి, 11 సీట్లు ఏంటి? ఆగస్టు 11న జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతామని ప్రచారం ఏంటి? సార్, ముందుగా ఇందాక మా సోదరులు చెప్తా జబర్దస్త్ చేత పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయించుకున్న తప్ప గెలవలేదు అంటున్నారు. నా డౌట్ ఏంటంటే, జబర్దస్తులు మనుషులా కాదా? వాళ్ళు ప్రచారం చేయకూడదా? గొప్పవారు అన్నానయ్యా, నేనేం తక్కువ చేయలేదు. అర్థం కాకపోతే చెప్పు. వారు గొప్పవారు, వారు ప్రచారం చేస్తే అసెంబ్లీ గేట్ టచ్ చేశారని చెప్పా నేను. సార్, మాట్లాడి 2 నిమిషాలు మాట ఎలా మారుతారు? ఒక స్టాండ్ మీద ఉండండి. నేనే మార్చలేదే. ఒక స్టాండ్ జబర్దస్త్ టీం గెలిపిస్తే ఎమ్మెల్యేగా అంటే మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి సార్? వాళ్ళు లెక్కలేతనంగా మాట్లాడేవే కదా. మన రోజు మెక్క నుంచి వచ్చింది జబర్దస్త్ నుంచి కదా. ఆమె ఎమ్మెల్యే చేయలే, మినిస్టర్ చేయలేదా మీరు? మరి జబర్దస్త్ ఇవ్వండి అంత లోకు అయిపోయిందా? వాళ్ళ మనుషులు కదా సార్. వర్మ గారు ఇదే జబర్దస్త్ గురించి ఒక హైట్ తక్కువ అతను ఒక అతను ఉంటాడు సార్, అతను కూడా ప్రచారం చేశారు సార్. వైసీపీ తరఫున కండ వేసుకొని ఇలా చెయ్యలేలా ఊపుకుండా ప్రచారం చేశారు. మరి అప్పుడు మీకు అనిపించలేదా? నేనేమన్నా తప్పే ఉంది? వాళ్ళు ఏమన్నా తాగారా, ఏమన్నా మటలు చేశారా, మానమంగళం కూడా చేశారా? ప్రచారానికి వచ్చారా? మీరు మాట్లాడి నాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారికి మీరన్న టెంపో ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గెలవటానికి ఆఖరిగా జబర్దస్త్ చాలా ప్రచారం చేయించుకున్నాడు. వాళ్ళు అని మీరు మాట్లాడారు అంటే దాని మీనింగ్ ఏంటి? వాళ్ళు తక్కువ చేసి మాట్లాడారు సార్. మీరు వెళ్ళిన తర్వాత సార్ లైవ్ చూసుకోండి. ఇంకోటి సార్, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మా సోదరులు మళ్ళీ మొదటిగా వస్తున్నారు. ఏమంటున్నారు? టీడీపీ కానీ కూటమిగా గెలిచిందంటే ఈవీఎంల ద్వారా గెలిచింది అంటున్నారు. ఆ రోజు మీకు వచ్చినప్పుడు కూడా ఈవీఎంలు మీరు ఎందుకు అనలేదు? అప్పుడు ప్రజాదరణ ఉంటే మరి ఇప్పుడు ప్రజాదరణ ఉండాలి కదా. అప్పుడు ఈవీఎంలే, ఇప్పుడు ఈవీఎంలే కదా. రెండు ప్రజలు పనిచేసింది, ఇప్పుడు ఈవీఎంలే పనిచేసినాయి. మరి ఎలా మీరు ఏం పనిచేసింది? ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్లని కౌంట్ చేయమంటే ఎందుకని ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్లని కౌంట్ చేయకుండా ఆ రోజు కూడా చేయలేదు సార్. ఆ రోజు కూడా చేయలేదు. ఆ రోజు ప్రతిపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో కూడా ఫైట్ చేసింది సార్. ఈవీఎం ప్రాబ్లం అని చెప్పి మీరేం చేశారు? మరి వీవీప్యాట్లకు సంబంధించి కౌంట్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 5% ఓటు కౌంట్ చేయటం కోసం డబ్బులు కట్టాం మేము. 2019లో వాళ్ళు డబ్బులు కాదండి. ఓకే, మీరు టాపిక్ డైవర్ట్ అవుతుంది. పాయింట్ జగన్మోహన్ రెడ్డి సరేలేండి, ఇప్పుడు అయిపోయిందని ఎందుకు వాళ్ళ ముసుగు వేసుకొని వచ్చి కూర్చొని మాట్లాడతారు? అసలు రావడం వాళ్ళ ముసుగు తీసి అమ్మటే మాట్లాడుతా ఉన్నావు నువ్వు. కాంగ్రెస్ పార్టీ మీది, లేకపోతే ఆ కూటమిలో భాగం అనుకుంటే మీరు మాట్లాడండి. అందుకాదా మిమ్మల్ని పక్కన పెట్టింది ప్రజలు. అదే ఒక చిన్న మాట సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళారు. పక్కనే ప్రసన్న కుమార్ గారిని పక్కన పెట్టుకొని మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటే, వైసీపీ వాళ్ళు వాదన ఏంటంటే, మా ఎక్స్ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ బాగా తిట్టారు, మహిళలను కించపరుస్తూ మాట్లాడారు, అతను మనం ఏ1 ర్యాంక్ ఇద్దాం, అతను మనం సపోర్ట్ చేద్దాం, మీ శరణంలో వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టండి, శాల్వాలు కప్పండి, సన్మానాలు చేయమని చెప్తారు. మీరు మా పార్టీ స్టాండ్ మాకు తెలుసు, మేము మాట్లాడతాం. మేము ఎటు నిజం ఉంటే, ఎటు వాస్తవం ఉంటే, ప్రజల మనసులో ఏముందంటే ప్రజలు ఏది కోరుకుంటే అది మేము మాట్లాడతాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన పెట్టుకొని మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముందేం చేయాలి? నీకు బుద్ధి ఉందా సన్నాసుడు వెధవా, నువ్వు మహిళలు అలా తిట్టొచ్చా, అది తప్పు కదా అని చెప్పి మరి ప్రెస్ మీద ఖండించాలి కదా, మరి మాట్లాడాలి కదా. మరి ఆ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎత్తుకోవాలా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ ఇంటికి పరామర్శ ఎందుకు వెళ్ళారు సార్? ఇంట్లో గొడవలు జరిగినాయి, ఎవరో టీడీపీ కార్యకర్తలు లేదంటే జనసేన కార్యకర్తలు, ఎన్డీఏ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇంటి మీద గొడవకి వెళ్ళారు, దాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్వపరాలు మొత్తం తెప్పించుకుంటారు కదా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మీద ఎందుకు వచ్చారు? మీరేమో తప్పుగా మాట్లాడారంటున్నారు కదా కూటమిలో. ఆ వీడియోస్ ఏంటి నాకు చూపించండి. అరే, ఒక మహిళల్ని, ఒక గొప్పగా బతుకున్న మహిళని, అది కూడా మన రెడ్డే కదా, నువ్వు ఇలా మాట్లాడవచ్చు, అది తప్పు కదా, పర్సనల్ ఇష్యూ కదా, నీకెందుకు నువ్వు ఇలా మాట్లాడావు, ఇది తప్పు కదా, దీనికి పరామర్శ నన్ను రమ్మంటావా? నాకైనా సిగ్గుండాలి, నీకైనా సిగ్గుండాలి, లేదా ప్రెస్ మీట్ పెట్టమని సజ్జలకైనా సిగ్గుండాలి, దీనికైనా రమ్మంటుంది. దానికంటే కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు దగ్గరికి వెళ్ళినా బాగుంది కదా, నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చాను రా బాబు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. మరి అది ఎక్కడ మాట్లాడలేదండి సార్? దాని గురించి ఎక్కడ డిస్కషన్ ఉండదు. డిస్కషన్ ఉండకపోక అమాయకుడు, బుద్ధిమంతుడు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడతారు. అసలు జరిగిన పూర్వపాలు కూడా చెప్పాలి కదా. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈరోజు మా సోదరులు అడుగుతున్నాను, మన ఇంట్లో మహిళలు తిడతారు, మనం సపోర్ట్ చేస్తామా? మనం సైలెంట్గా ఉంటావా? కొట్టడానికి వెళ్తాం కదా, తిట్టడానికి వెళ్తాం కదా. మరి అలాగే వాళ్ళు కూడా వెళ్ళారు కదా. మరి మీరేమంటారు? ఆ రోజు ఇది తెలుగుదేశం పార్టీ సోదరులు జాతీయ అధికార ప్రతినిధి
ఒక పట్టాభి గారు ఒక మాట అన్నారని వాళ్ళు రెండు కొట్టానికి వెళ్ళారు కదా, పోలీసులు కూడా పంపించారు కదా, పసిబిడ్డ ఉంటే ఆ పసిబిడ్డను కూడా మీరు ఇబ్బంది పెట్టారు కదా, మరి ఆ రోజు మరి మీకు అనిపించలేదా? సో ఆ రోజు న్యాయం అంది ఈ రోజు న్యాయం కాకుండా అయిపోద్దా సార్? మీరు చెప్పడానికి కానీ మేము వింటానికి కానీ